హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు తెలంగాణ నుంచి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ లబ్ధిదారులకు అకౌంట్లో ₹1,00,000 అనేది జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి. సో అది ఎవరికి జమ చేస్తారు, ఎప్పుడు జమ చేస్తారనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. యూట్యూబ్లో కంటే ముందుగా అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో అనేది లింక్ ఇస్తానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ₹1,00,000 అనేది త్వరలోనే అందజేయబోతున్నామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఒకసారి ఆ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బేస్మెంట్ లెవెల్స్ పూర్తి చేసిన 2019 మందికి మొదటి విడతలో 20.19 కోట్లు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుందని ఆయన అయితే తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. 12 మంది లబ్ధిదారులకు అయితే స్వయంగా చెక్కులు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు. సో మీకు క్లారిటీగా అయితే ఇప్పుడైతే మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వేగంగా అడుగులు పడుతున్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా బేస్మెంట్ నిర్మాణం పూర్తి చేసిన 2019 మందికి మొదటి విడత సహాయం కింద ₹1,00,000 చొప్పున 20.19 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసిందని, అలానే మంగళవారం హైదరాబాద్ నోవాటెట్లో 12 మంది లబ్ధిదారులకు 1,00,000 చొప్పున చెక్కులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అందజేయడం జరిగిందండి. రెండవ విడత లబ్ధిదారుల ఎంపిక కూడా ఈ నెల 30 కల్లా పూర్తి చేయాలని కలెక్టర్ను ఆదేశించడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. 12 మందికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ₹1,00,000 చొప్పున డైరెక్ట్గా అయితే చెక్కులు అయితే పంపిణీ చేయడం జరిగిందండి. అలానే ఈ 2019 మందికి ₹1,00,000 అనేవి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా జమ కావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కూడా ఈ నెల 30 కల్లా పూర్తి చేయాలని కలెక్టర్లను అయితే ఆదేశించడం జరిగిందండి. ఇందిరమ్మ ఇల్లు రెండో విడత అయితే త్వరలో అయితే పూర్తి చేయడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 13,000 ఇండ్లకు పైగా గ్రౌండింగ్ ప్రక్రియ అయితే పూర్తి చేసినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లో భాగంగా ఇప్పటి వరకు 13,500 ఇళ్ల నిర్మాణం గ్రౌండింగ్ అయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందండి ఈ సందర్భంగా అయితే. అలానే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆటంకం ఏర్పడకుండా నిధులు విడుదల చేస్తామని ఒక ప్రకటనలో అయితే పేర్కొనడం జరిగిందండి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే. అలానే ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మధ్యవర్తుల ప్రవేశానికి తావు లేకుండా 4 విడతల్లో లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు జమ చేస్తామని కూడా ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గాను ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయంగా అయితే 5 లక్షలు అయితే లభించడం జరుగుతుందండి. ఈ 5 లక్షలు అనేవి 4 విడతలు అనేవి వాళ్ళ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుందండి. ఒకసారి ఆ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే బేస్మెంట్ పూర్తయిన తర్వాత 1,00,000 అయితే జమ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. అలానే గోడలు పూర్తయిన తర్వాత 1.25 లక్షలు, అలానే స్లాబ్ పూర్తి చేసుకున్న తర్వాత 1.75 లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత మిగిలిన 1,00,000 విడుదల చేస్తామని అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ 4 విడతల్లో డబ్బులు అనేవి లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఇంకో విషయం చూసుకున్నట్లయితే అధికారుల కోసం ఎదురు చూడకుండా లబ్ధిదారులే ఫోటో తీసి మొబైల్ యాప్లో అప్లోడ్ చేసినా కూడా డబ్బులు ఖాతాలో జమ చేస్తామని కూడా తెలియజేయడం జరిగిందండి. సో చూసుకున్నట్లయితే అధికారులు వచ్చి మీ బేస్మెంట్ లెవెల్స్ ఎక్కడి వరకు పూర్తయ్యాయో అవి ఫోటో తీసి ప్రభుత్వానికి కనుక సెండ్ చేసినట్లయితే వాళ్ళు పరిశీలించి మీ అకౌంట్లో డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుందండి. సో ఇవన్నీ లేట్ ప్రాసెస్ అని ప్రభుత్వం అయితే అధికారుల కోసం ఎదురు చూడకుండా మీరే డైరెక్ట్గా ఫోటో తీసి అనేది యాప్లో అప్లోడ్ చేసినా కూడా మీ డబ్బులు అనేవి డైరెక్ట్గా ఖాతాల్లో జమ చేస్తామని కూడా తెలియజేయడం జరిగిందండి. కనీసం 400 SFTకి తగ్గకుండా 600 SFTకి మించకుండా లబ్ధిదారులు ఇంటి నిర్మించుకోవాలని సూచించడం జరిగిందండి. అలానే అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మరింత వేగవంతం చేయడం, అధికారులకు ప్రజాప్రతినిధులకు సమన్వయం ఉండేలా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తామనైతే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. అలానే
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రెండో విడత ఈ నెల 30 కల్లా పూర్తి చేస్తామని కూడా తెలియజేయడం జరిగిందండి. లబ్ధిదారుల ఎంపిక అనేది జరుగుతుంది ప్రెజెంట్ అయితే. ఈ ఎంపిక అనేది ఈ నెల 30 కల్లా పూర్తి చేసి రెండో విడతకు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన జాబితాను అయితే విడుదల చేయడం జరుగుతుందండి ప్రభుత్వం. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో బేస్మెంట్ పూర్తి చేసిన వారికి త్వరలోనే డబ్బులు అనేవి అకౌంట్లో జమ కావడం జరుగుతుందండి. సో మీకు ఈ విషయం క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే 4 విడతల్లో లబ్ధిదారుల బ్యాంకులో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. సో అది కూడా మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇదేనండి ఈరోజు టుడే అప్డేట్ అయితే. సో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ జై హింద్.